ఏం చెయ్యాలన్నా మన మెదడు యొక్క సహాయం మన బాడీకి చాలా అవసరం. మన బ్రెయిన్ నుండి మన బాడీకి కొన్ని వేల నాడులు కనెక్ట్ అయి ఉంటాయి. ఆ నాడీ వ్యవస్థ ద్వారానే మనం ఎన్నో పనులను చేయగలుగుతున్నాం. మన బాడీ ఏ పని చెయ్యాలన్నా మన బ్రెయిన్ నుండి సిగ్నల్స్ అనేవి ఖచ్చితంగా రావాల్సిందే. మన బ్రెయిన్ యొక్క పర్మిషన్ లేనిదే మనం ఏ పని చేయలేము. మన మెదడు 100 కోట్ల న్యూరాన్లు కలిగి ఉంటుందని న్యూరాలజీ శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఇది ఒకదానితో మరొకటి కలిసి అనుసంధానమయ్యి ట్రిలియన్ల న్యూరాన్ల సర్క్యూట్లను ఏర్పరుస్తాయి. మన బ్రెయిన్లో మనం ఉత్పత్తి చేసే ప్రతి ఆలోచన సరళి నాడీ సందులను వాడుకుంటుంది. మనం ఏదైతే పదే పదే ఆలోచనని అనుసరిస్తామో అది మెదడులో అచ్చు వేసినట్టుగా ఏర్పడుతుంది. న్యూరోప్లాస్టిసిటీ అని పిలువబడే ఈ ప్రక్రియ ఏంటంటే, పరిస్థితులు లేదా వాతావరణంలోని మార్పులకు ప్రతిస్పందనగా కొత్త నాడీ అనుసంధానాలను ఏర్పరచడం ద్వారా మనసు తనని తాను పునర్నిర్మించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీ బ్రెయిన్లో ఒకే నాడీ వలయం బలంగా ముద్రించినప్పుడు దానికి సంబంధిత ఆలోచన సరళి అనేది మనస్సుకి సులభంగా వస్తుంది. దాని ద్వారానే దానిని కండిషనింగ్ చేస్తుంది. అందుకే మనం ఆలోచించే ఆలోచనలు కానీ, మాట్లాడే మాటలు కానీ, వినే మాటల్ని కానీ జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. మీరు బాగా గమనించినట్లయితే మీరు ఉదయాన్నే విన్న మాటలు మీకు ఆ రోజు మొత్తం గుర్తుండిపోతాయి. అందుకనే ఉదయాన్నే నిద్రలేచి చదువుకున్నట్లయితే మనం చదివింది బాగా మన బ్రెయిన్కి ఎక్కుతుందని, బాగా గుర్తుండిపోతుందని అంటుంటారు. ఎందుకంటే ఈ సమయంలో మన బ్రెయిన్ చాలా రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది. మనం ఎక్కువ నిద్రపోతూ ఉంటాం కనుక మన బ్రెయిన్కి కాస్త విశ్రాంతి ఇవ్వటం వలన బ్రెయిన్ అనేది నిద్ర లేచిన వెంటనే చాలా ప్రశాంతంగా, రీఫ్రెష్గా, యాక్టివ్గా ఉంటుంది. దాని ఎఫెక్టే మన బాడీ మీద, అలానే మనం పనిచేసే పని మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఉన్నంత శక్తి రోజు గడిచే కొద్దీ మనలో లోపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ఉదయం సమయంలో మన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా లో స్టేట్లో ఉంటుంది. ఆలోచనల ఒత్తిడి కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. కనుక ఈ ఉదయం సమయంలో పాజిటివ్ ఎఫర్మేషన్స్ని కనుక ఖచ్చితంగా విని తీరితే కొద్ది రోజులకే మీ జీవితంలో మార్పులు ఆరంభమవుతాయి. ఉదయాన్నే ఎఫర్మేషన్స్ని చెప్పడం వలన మీరు ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఈ ఎఫర్మేషన్స్ అనేవి మీకు చాలా బాగా సహాయపడతాయి. పదే పదే మన గురించి మనం ఏదైతే అనుకుంటామో అలానే తయారవుతాం. మనం ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో, ఏం వింటున్నామో, ఎలాంటి ఆలోచనల్ని చేస్తున్నామో ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. వీటి ఆధారంగానే మీ మైండ్ మీరు చేసే పనులకు సలహాలను, సూచనలను అందిస్తూ ఉంటుంది. మీలోని సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నా, మిమ్మల్ని మీరు అసమర్థులుగా మార్చుకోవాలన్నా కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రోగ్రామింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. మన గురించి మనం పదే పదే ఏమని చెప్తూ ఉంటామో దాన్నే ఎఫర్మేషన్స్ అంటాం. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. ఎఫర్మేషన్స్ అనేవి జీవితంలో మార్పులు రావడానికి సహాయపడతాయి. ఈ ఎఫర్మేషన్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినవైతే కాదు. మన వేదాలలో, మంత్రాలలో కూడా ఇవి ఉన్నాయి. అవి ఎలా అంటారా? మనం గుడికి వెళ్ళినప్పుడు మనం ఒక కోరికను కోరుకుంటాం. ఇది కూడా ఒక రకమైన ఎఫర్మేషన్స్ లాంటివే. అలానే గుడిలో ఉండే అర్చకులు మనల్ని దీర్ఘాయుష్మాన్ భవ, ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఈ విధంగా దీవిస్తూ ఉంటారు. అంతేకాదు మనం చదివే ఎన్నో మంత్రాలలో మన ఆరోగ్యానికి, ఆలోచనకి, మన జీవన విధానానికి సంబంధించిన భావాలు దాగి ఉంటాయి. చాలా మందికి ఈ మంత్రాల వెనుక దాగి ఉన్న అంతరార్థం తెలియకపోవచ్చు. కానీ వీటిని అర్థం చేసుకొని వాటి యొక్క భావాలని తెలుసుకున్న వారికి మంత్రాల యొక్క పూర్తి ఉద్దేశం ఏంటో బాగా అర్థమవుతుంది. మనం చెప్పే మంత్రాలలో మన మనస్సు శాంతింపచేసే గుణం, ఏకాగ్రతను పెంచే గుణం, మన బ్రెయిన్ యొక్క వేవ్స్ని సరైన దిశగా సవరించే శక్తిని, ఆరోగ్యాన్ని, సంపదను సృష్టించే భావాలు, అర్థాలు ఈ మంత్రాల వెనుక దాగి ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనిస్తే కనుక ఎవరికైనా ఏదైనా దోషమున్నా, లేదా ఏదైనా ఒక విషయం పట్ల వారు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా సరే వారికి ప్రత్యేకించి వారికి సంబంధించిన కొన్ని మంత్రాలను కానీ, స్తోత్రాలను కానీ చెప్పడం వలన వారి సమస్య తీరుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ మంత్రాలు చెప్పడం వలన వారికి మంచి జరుగుతుంది అని వింటుంటారు. ఈ మంత్రాలు, స్తోత్రాలు వెనుక మనకు తెలియని, మనకి అర్థం కాని ఎన్నో పరమార్థాలు దాగి ఉన్నాయి. మనకి ఈ విషయాలన్నింటినీ సైన్స్ చెప్పడం కంటే ముందే శాస్త్రాల ద్వారా తెలియచేయటం జరిగింది. మంత్రాలు లేదా ఎఫర్మేషన్స్ అనేవి చెప్పడం వలన మీ బ్రెయిన్ అనేది మీతో పని చేయిస్తుంది. ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కూడా మీరు ఈ ఎఫర్మేషన్స్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.
మనకు సంతోషం అనేది ఎలా దగ్గర అవుతుంది అంటే మనం చేసే చిన్న చిన్న మంచి పనుల వలన మార్పులు, అద్భుతాలు జరుగుతాయి. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఎఫర్మేషన్స్ అనేవి అందరికీ అర్థమయ్యే విధంగాను, చెప్పగలిగే విధంగాను అందించడం జరిగింది. ఎఫర్మేషన్స్ అనేవి మనసు పెట్టి చెప్తున్నట్లయితే 21 రోజుల్లోనే మీ జీవితంలో మార్పు అనేది ఆరంభం అవుతుంది. ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు, సైంటిఫిక్ గా ప్రూవ్ చేయటం జరిగింది. ఈ ఎఫర్మేషన్స్ ని మనసు పెట్టి చేస్తే కనుక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండొచ్చు. మీ మైండ్ సెట్ ని పూర్తిగా మార్చుకోవచ్చు కూడా. మీలో ఉన్న భయం, నెగిటివ్ ఫీలింగ్స్, డిప్రెషన్ లాంటివి కూడా మీ నుండి దూరం అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలనుకుంటున్నారో అలా మారిపోతారు. మీరే 20 డేస్ తర్వాత ఈ మార్పులన్నింటినీ గమనిస్తారు. మీ మార్పులకు మీరే ఆశ్చర్యపోతారు. మీ సమస్యలను ఎదుర్కొనే శక్తి మీకు దొరుకుతుంది. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు, కానీ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో వారికి తెలియదు. సంతోషంగా ఉండాలంటే మీ మనస్సులోకి పంపేదాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చాలు, మీకు సంతోషం అనేది దొరుకుతుంది. మీరు ఒక విషయాన్ని గుర్తించాలి, సంపాదన వేరు, సంతోషం వేరు. సంతోషాన్ని ధనంతో కొనలేరు, కానీ సంతోషాన్ని ధనం లేకుండా కూడా సంపాదించగలం. అది మన మనసులోకి పంపే ఆలోచనల మీదనే నిర్ణయించబడి ఉంటుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు మార్చుకోవాలంటే ప్రతిరోజు ఉదయం ఎఫర్మేషన్స్ ని చెప్పాల్సిందే. అయితే ఎఫర్మేషన్స్ చేసే ముందు ఏదే చెప్పేశాంలే అనేట్టుగా చెయ్యకండి. ప్రశాంతంగా ఉండే లోతైన శ్వాసను తీసుకుంటూ శ్వాసను మెల్లగా వదిలిన తర్వాత ఈ ఎఫర్మేషన్స్ ని మంచి భావాలతో జపించాలి. అప్పుడే మీ మీద అవి పనిచేయడం ఆరంభమవుతాయి. ఈ విషయం ఎన్నో అధ్యయనాల్లో కూడా నిర్ధారించబడింది. అయితే ఈ వీడియోలో బలమైన కొన్ని ఎఫర్మేషన్స్ ని చెప్పడం జరిగింది. వాటిని ప్రశాంతంగా మనస్సులో చెప్పుకుంటూ వినండి. అయితే ఇక్కడ మీరు చెప్పే ఎఫర్మేషన్స్ ఎలా ఉండాలంటే మీ మనస్సుని, మైండ్ ని తాకే విధంగా మీకు అనిపించాలి. అప్పుడే వీటి పనితనం మీకు కనబడుతుంది. ఇక ఆ ఎఫర్మేషన్స్ ఏంటో చూద్దాం. మీరు చెప్పే ఎఫర్మేషన్ అనేది మీ శ్వాసతో అనుసంధానం అయ్యేట్టుగా ఉండాలి. ఇక ఎఫర్మేషన్స్ ని స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజును గొప్ప రోజుగా మార్చుకోవటానికి నాకు కావలసినవన్నీ ఉన్నాయి. నా కలలను అనుసరించడానికి, నా కోరికలను వ్యక్తపరచడానికి నేను తగిన వాడిని. అద్భుతమైన అవకాశాలను నేను సొంతం చేసుకుంటాను. ఈరోజు విజయాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను విజయాన్ని ఆకర్షించే బలమైన వ్యక్తిని. ప్రతిరోజు నేను మరింత నమ్మకంగా, శక్తివంతంగా, విజయవంతంగా మారుతున్నాను. నా విజయానికి అడ్డుగా ఉన్న ప్రతికూల ఆలోచనల్ని, నమ్మకాల్ని, భయాల్ని ఈ క్షణమే, ఇప్పుడే విడిచిపెడుతున్నాను. నేను విజయవంతుడిగా మారడానికి అర్హుడను. ఎల్లప్పుడూ నేను విజయానికి మార్గాలను అన్వేషించడంలో ఆసక్తిగా ఉంటాను. నేను ఎల్లప్పుడూ సానుకూల ఫలితాలను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నేను శక్తివంతుడను. కోరుకున్న జీవితాన్ని సృష్టించుకునే శక్తి, సామర్థ్యం, ఓర్పు, తెలివి నాలో పుష్కలంగా ఉన్నాయి. నా లక్ష్యాల మీద నా దృష్టి ఎప్పుడూ నిలపగలుగుతాను. విశ్వం నాకు అందించే అంతులేని అవకాశాలను నేను అందుకోగలుగుతున్నాను. నా జీవితంలో ప్రవహించే సమృద్ధికి నేను కృతజ్ఞుడను. సంపద నిరంతరం నా జీవితంలోకి ప్రవహిస్తూనే ఉంటుంది. నేను చేసే ప్రతి చర్య స్థిరమైన సంపదను ఏర్పరుస్తుంది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా చుట్టూ ఉన్న వారిని కూడా నేను ప్రేమిస్తున్నాను. నా సానుకూల జీవితానికి అడ్డుపడుతున్న ప్రతికూలమైన వాటిని నా నుండి ఇప్పుడే, ఈ క్షణమే విడిచిపెడుతున్నాను. నేను ఏదైనా చేయగలను. నా మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. అనుకున్నది సాధించే శక్తి, సామర్థ్యాలు నాలో ఉన్నాయని పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను. ఈ విశ్వంలో అనంతమైన సంపద దాగి ఉంది. దానిని ఆకర్షించే శక్తి, సామర్థ్యం నాలో ఉన్నాయి. సానుకూలమైన సంపదను, అవకాశాలను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తున్న ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సంపదకు, సంతోషాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపై నా జీవితంలోకి రాబోతున్న సంపదకు కూడా, సంతోషాలకు నా కృతజ్ఞతలు. సిద్ధంగా ఉన్నాను. నేను ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాను. సంపదను, సంతోషాలను, ఆనందాలను ఆస్వాదించడానికి, స్వీకరించడానికి, ఆకర్షించడానికి నేను ఇప్పుడే, ఈ క్షణమే సిద్ధమై ఉన్నాను. వాటిని పొందే అర్హత నాలో ఉంది. ఆ శక్తి నాలో ఉంది. ఐఎమ్ రెడీ.
నేను సిద్ధమై ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.